నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని మొదట భావించినప్పటికీ ఇప్పుడు ప్లాన్ మార్చాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలకు స్వస్తి పలికి తనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించాలనే యోచన చేస్తున్నట్లు తెలిసింది. అటు అనర్హత వేటు తప్పించుకోవడం, ఇటు బీఆర్ఎస్ లో చీలిక తేవడం అనే ద్విముఖ వ్యూహాన్ని రేవంత్ అమలు చేయబోతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అటు కేసీఆర్ కూడా రేవంత్ వ్యూహాన్ని పసిగట్టి అలర్ట్ అయినట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీనియర్ నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి కల్పించారు. బీఆర్ఎస్ పార్టీకున్న 38 మంది ఎమ్మెల్యేలలో 26 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి చాలా వేగంగా పనిచేశారు. ఇప్పటికే 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. మిగతా వారిని కూడా చేర్చుకుని అధికారికంగా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో చేరిందని ప్రకటించాలనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ ప్రయత్నాలను ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఆపేశారు. విలీన ప్రక్రియకు బదులుగా బీఆర్ఎస్ లో చీలిక తేవడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరడానికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను కొంతకాలం వేచి ఉండాల్సిందిగా రేవంత్ సూచించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోకుండా బీఆర్ఎస్ లోనే కొనసాగాలని, సమయం వచ్చినప్పుడు తమదే అసలు బీఆర్ఎస్ పార్టీ అని ప్రకటించుకోవాలని రేవంత్ వారికి చెబుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నాల్లో భాగంగానే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను తమవారు కాదని కాంగ్రెస్ మంత్రులు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరినప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ సభ్యులే. వారిని అలాగే కొనసాగించి వారికి మరికొంతమందిని జమ చేసి పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నాలు చాప కింద నేరులా సాగుతున్నట్లు తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే అర్థమవుతుంది. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ అయినప్పటికీ ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్లు కాంగ్రెస్ మంత్రులు ప్రకటించారు. సంప్రదాయాల ప్రకారం ప్రతిపక్ష పార్టీకి దక్కాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని గాంధీకి కట్టబెట్టారు. బీఆర్ఎస్ సభ్యుడిగా గుర్తించే ఆయనకు ఆ పదవి ఇచ్చినట్లు కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన వారందరినీ బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తించారని రేవంత్ చెప్పినట్లు సమాచారం. అటు హైకోర్టులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా రేవంత్ తాజా స్కెచ్ వేసినట్లు తెలిసిందే. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఎమ్మెల్యేలు చెబితే వారిపై వచ్చిన ఫిర్యాదులను పక్కన పెట్టే వెసులుబాటు స్పీకర్కు లభిస్తుంది. అప్పుడు కోర్టు కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ఈ వ్యూహం అవలంబిస్తున్నట్లు సమాచారం. కేవలం ఎమ్మెల్యేలనే కాకుండా మెజారిటీ రాజ్యసభ సభ్యులను, మెజారిటీ ఎమ్మెల్సీలను దారిలోకి తెచ్చుకుని బీఆర్ఎస్ లో చీలిక తేవాలని ఎత్తుగడ రేవంత్ వేసినట్లు చెబుతున్నారు. అయితే రేవంత్ ఎత్తుగడలను మాజీ సీఎం కేసీఆర్ పసిగట్టినట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిని తరచూ తన వద్దకు పిలిపించుకుని మాట్లాడుతున్నారు. భవిష్యత్తుపై నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. పార్టీ కార్యక్రమంలో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ఎమ్మెల్యేలను ముందు పెడుతున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలకు చాలా ప్రాధాన్యం కల్పించాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. అటు అసెంబ్లీతో కూడా కేవలం తాను, తన కుటుంబ సభ్యులే కాకుండా మిగతా వారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడం ద్వారా వారిని మంచి చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లక్ష్యంగా పనిచేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలకు దారితీస్తుంది.